అజిగవా సాహితీ ఛానల్కు స్వాగతం. రామాయణం మన చరిత్ర. ఆ చరిత్రను ఒక అందమైన కావ్యంగా మలిచి ఆది కావ్యంగా మనకు అందించారు వాల్మీకి మహర్షి. శ్రీరామచంద్రుడు సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువే. ఆది మధ్యాంతరహితుడైన పరబ్రహ్మం ఆ స్వామి. ఆ మర్యాదా పురుషోత్తముడు మానవజాతికి చూపించిన దారే శ్రీమద్ రామాయణం. ఇక పరమాత్మ పరిపూర్ణ జ్ఞానస్వరూపం పరమశివుడు. పరమశివుడికి మహావిష్ణువుకి అభేదం. అంతా తానే అయిన ఆ పరమాత్మను కొందరు జగన్నాథుడన్న పేరుతో విష్ణువుగా, మరికొందరు విశ్వనాథుడు అన్న పేరుతో శివుడిగా కొలుచుకుంటూ ఉంటారు. మనకు వేదమే ప్రమాణం. ఆ వేదానికి చారిత్రకమైన కావ్యరూపమే రామాయణం. అటువంటి రామాయణానికి కథానాయకుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి అయినటువంటి రామచంద్రుడు. మరి పరమాత్మ యొక్క మరో పరిపూర్ణ స్వరూపమైన పరమశివుని ప్రస్తావన రామాయణంలో ఎక్కడైనా ఉందా? ఉంటే కనుక ఆయనకు సంబంధించినటువంటి కథలేమిటి? ఆ కథలలో ఆయన ఏ విధంగా వర్ణించబడ్డాడు? ఏ ఏ పేర్లతో పిలువబడ్డాడు? మహాదేవుడు అన్న పేరు ఆయనకే అన్వయం అవుతుంది అనడానికి ప్రామాణికమైనటువంటి శ్లోకాలు ఏమన్నా ఉన్నాయా? మొదలైన విషయాల గురించి రామాయణంలో శివుడు అనే ఈ వీడియో ద్వారా ఈరోజు మనం వివరంగా చెప్పుకుందాం. బాలకాండ 22వ సర్గలో విశ్వామిత్ర మహర్షిని అనుసరిస్తున్న రామలక్ష్మణులు ఎలా ఉన్నారన్న విషయాన్ని చెబుతూ, తదా కుశికపుత్రంతు ధనుష్పాణి స్వలంకృతౌ బద్ధ గోదాంగుళిత్రాణౌ ఖడ్గవంతౌ మహాద్యుతి కుమారౌ చారువపుషౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ అనుయాతౌ శ్రియాదీప్తౌ శోభయేతామనిందితౌ స్థాణుం దేవమివాచింత్యం కుమారావివ పావకి అంటారు వాల్మీకి మహర్షి. బాలకులైన రామలక్ష్మణులు ధనుర్బాణాలు, ఖడ్గాలు, చేతివేళ్లకు ఉడుము చర్మంతో చేసినటువంటి తొడుగులు ధరించి మహా తేజస్సుతో వెలిగిపోతున్నారట. వాళ్ళు విశ్వామిత్రుణ్ణి అనుసరించి వెడుతోంటే ఎలా ఉందో చెబుతూ, స్థాణుం దేవమివాచింత్యం కుమారావివ పావకి అనే ఉపమానాన్ని వాడతారు వాల్మీకి. పావకి కుమారవు అంటే అగ్ని నుండి ఉద్భవించిన కుమారులిద్దరు అని అర్థం. అంటే స్కంద విశాఖులన్నమాట. శివపుత్రుడైనటువంటి కుమారస్వామి అగ్ని సంభవుడు కదా. ఆ స్వామి యొక్క రెండు ప్రసిద్ధమైన స్వరూపాలే స్కందుడు, విశాఖుడు. ఇక స్థాణుహు అన్నది పరమశివునికి ఉన్నటువంటి ప్రసిద్ధమైన పేరు. స్కంద విశాఖులిద్దరూ భగవంతుడైన శివుణ్ణి అనుసరించినట్లుగా రామలక్ష్మణులిద్దరూ విశ్వామిత్ర మహర్షిని అనుసరించారట. అలా పరమశివుడు ఈ శ్లోకంలో స్థాణుహు అన్న పేరుతో పిలువబడ్డాడు. అలానే బాలకాండ 23వ సర్గలో విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులకు గంగా సరయూ సంగమం దగ్గర ఉన్న ఆశ్రమం గురించి చెబుతూ, ఇక్కడే పరమశివుడు మన్మధుడిని భస్మం చేశాడని చెబుతాడు. కందర్పో మూర్తిమానాసీత్కామ ఇత్యుచ్యతే బుధైః తపస్యంత మిహస్థాణుం నియమేన సమాహితం కృతోద్వాహంతు దేవేశం గచ్చంతం సమరుద్గణం దర్శయామాస దుర్మేధ హుంకృతస్య మహాత్మన అవదగ్ధస్య రౌద్రేణ చక్షుషా రఘునందన విశీర్యంత శరీరాత్ స్వాత్ సర్వగాత్రాణి దుర్మతేః తస్య గాత్రం హతం తత్ర నిర్దగ్ధస్య మహాత్మన అశరీరః కృతః కామః క్రోధాద్దేవేశ్వరేణ హి అని చెబుతాడు. బాలకాండ 23వ సర్గలో 10 నుండి 13 వరకు ఉన్న శ్లోకాలు ఇవి. మన్మధుడు ఒకప్పుడు శరీరంతో ఉండేవాడు. అతనికి కాముడు అన్న పేరు కూడా ఉంది. ఆ కాముడు ఈ ప్రదేశంలోనే తపస్సు చేస్తున్నవాడు, వివాహం చేసుకుని వెళుతున్నవాడు అయిన దేవదేవుడైన శివుడిని ఎదిరించాడు. ఆ సమయంలో శివుడి చేత హోంకరించబడి ఆ స్వామి నేత్రము చేత దగ్ధం చేయబడ్డాడు. అలా దేవాదిదేవుడైన పరమశివునికి కోపం తెప్పించి ఆ మన్మధుడు శరీరం లేనివాడిగా మారిపోయాడు. ఇది ఆ శ్లోకాలకు అర్థం. ఈ శ్లోకాలలో వాల్మీకి మహర్షి పరమేశ్వరుడి గురించి చెప్పేటప్పుడు స్థాణుహు అన్న పేరుతో పాటు రుద్ర శబ్దాన్ని కూడా వాడారు. అలానే దేవాదిదేవుడు అని అర్థం వచ్చే దేవేశం, దేవేశ్వర అనే విశేషణాలను కూడా శివ సంబంధంగా వాడారు. ఇక బాలకాండ 35వ సర్గ నుండి 44వ సర్గ వరకు గంగావతరణం, కుమార సంభవం కథలు ఉంటాయి. విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణుడికి చెప్పినటువంటి కథలే ఇవి కూడా. మేరుపర్వతం కుమార్తె అయిన మనోరమ, పర్వతరాజైన హిమవంతుడు భార్యాభర్తలు. వాళ్లకు గంగా, ఉమ అనే 2 కుమార్తెలు కలిగారు.
వారిలో పెద్దదైన గంగను 3 లోకాలకు మేలు చేయడానికి తమతో పంపించమని దేవతలు హిమవంతుని ప్రార్థించారు. అలా గంగాదేవి దేవతలతో పాటు వెళ్ళింది. ఇక రెండవ కుమార్తె అయిన ఉమ గురించి చెబుతూ, ఉగ్రేణ తపసాయుక్తాం దదౌ శైలవరఃసుతాం రుద్రాయ ప్రతిరూపాయ ఉమాం లోక నమస్కృతం అంటారు వాల్మీకి. ఉగ్రమైన తపస్సు చేసినది, అన్ని లోకముల చేత నమస్కరించబడేది అయిన తన కుమార్తె ఉమను ఆ హిమవంతుడు అప్రతిరూపాయ అంటే సాటిలేనివాడైనటువంటి అని అర్థం. ఎవరా సాటిలేనివాడు? రుద్రాయ అంటే రుద్రుని కొరకు దధౌ ఇచ్చెను అంటే తన రెండవ కుమార్తె అయిన ఉమను ఆ పర్వతరాజు శివునికిచ్చి పెళ్లి చేశాడు. బాలకాండ 35వ సర్గలో 21వ శ్లోకం ఇది. అలానే బాలకాండ 36వ సర్గ పూర్తిగా శివ సంబంధమైన సర్గ. కుమారస్వామి జననానికి సంబంధించిన సర్గ ఇది. పురారామా కృతోద్వాహో నీలకంఠో మహాతపాః దృష్ట్వాచ స్పృహయాదేవీం మైథునాయోపచక్రమే శితికంఠస్య దేవస్య దివ్యం వర్షశతం గతం నచాపి తనయో రామ తస్యామాసీత్ పరంతప. ఓ రామ, పూర్వం మహాతపస్యాలి అయిన నీలకంఠుడు వివాహం చేసుకుని తన భార్యతో క్రీడించసాగాడు. భగవానుడైన ఆ శితికంఠుడు అలా 100 దివ్య సంవత్సరాల పాటు తన భార్యతో వినోదించాడు. అయినప్పటికీ వారికింకా పుత్రుడు జన్మించలేదు అని ఈ శ్లోకాలకు భావం. ఈ శ్లోకాలలో శివుడిని నీలకంఠుడు, శితికంఠుడు అనే పేర్లతో ప్రస్తుతించారు వాల్మీకి మహర్షి. ఆపై బ్రహ్మ మొదలైన దేవతలంతా శివుడి భార్య యందు పుట్టబోయే బిడ్డను ఎవ్వరూ సహించలేరేమో అని భయపడ్డారట. దానితో వారంతా కలిసి శివుడి దగ్గరికి వెళ్ళి ఇలా ప్రార్థించారు. అభిగమ్య సురాస్సర్వే ప్రణిపత్యేదమబ్రువన్ దేవదేవ మహాదేవ లోకస్యాస్య హితేరత సురాణాం ప్రణిపాతేన ప్రసాదం కర్తుమర్హసి. లోకాలకు హితం చేసే ఓ దేవదేవ మహాదేవ, దేవతలమంతా నీకు నమస్కరిస్తున్నాము, మమ్మల్ని అనుగ్రహింపుము అని వేడుకున్నారట. ఇక్కడ బ్రహ్మాది దేవతలంతా శివుడిని దేవదేవుడని మహాదేవుడని కీర్తిస్తూ వేడుకున్నారంటారు వాల్మీకి మహర్షి. అలా మహాదేవ శబ్దం శివపరంగా రామాయణంలో మొదటిసారిగా మనకు కనిపిస్తుంది. ఆపై ఆ దేవతలంతా నీ తేజస్సును లోకాలు భరించలేవని, కనుక ఆ తేజస్సును నీలోనే ఉంచుకోమని ఆ శివుడికి మొరపెట్టుకుంటారు. వారి ప్రార్థనను స్వామి ఆలకిస్తాడు. దేవతానాం వచశ్రుత్వ సర్వలోక మహేశ్వర బాడమిత్యబ్రవీత్సర్వాన్ పునశ్చేదమువాచ. ఆ దేవతల ప్రార్థన ఆలకించిన ఆ సర్వలోక మహేశ్వరుడు అలానే అగుగాక అని పలికాడట. ఇక్కడ శివుడిని సర్వలోక మహేశ్వర అంటూ సర్వలోకములకు ఆయనే ప్రభువు అని కీర్తిస్తారు వాల్మీకి. ఇక్కడ శివుడు మహేశ్వర శబ్దంతో ప్రస్తుతించబడ్డాడు. ఆపై ఆ శంకరుడు దేవతలతో, మీరు కోరుకున్నట్లుగా నా తేజస్సును నాలోనే నిక్షిప్తం చేసుకుంటాను, కానీ ఇప్పటికే చెలించిన తేజస్సును మాత్రం మీలో ఎవరు భరించగలరో చెప్పండి అంటాడు. అప్పుడు దేవతలు ఆ తేజస్సును భూమి ధరిస్తుందంటారు. శివుడు తన తేజస్సును భూమిపై విడిచిపెట్టాడు, కానీ ఆ భూమి ఆ తేజస్సును భరించలేకపోతుంది. దానితో దేవతలు వాయువుతో కలిసి ఆ తేజస్సును ధరించమని అగ్నిని ఆదేశించారు. అలా ఆ తేజస్సు ఒక తెల్లని కొండపై దివ్యమైన శరవణంగా అంటే రెల్లుగడ్డి వనంగా మారింది. అక్కడే ఆ శివతేజం అగ్ని నుండి కార్తికేయుడు అనే పేరుతో ఉద్భవించింది. అథోమాంచ శివం చైవ దేవాః శర్షిగణాస్తదా పూజయామాసురత్యర్థం సుప్రీత మనసస్తతః. ఆపై దేవతలంతా ఎంతో సంతోషంతో ఋషిగణాలతో కలిసి ఆ ఉమాదేవిని శివుడిని ఎంతగానో పూజించారు అని ఈ శ్లోకానికి అర్థం. ఇక్కడ పరమేశ్వరుడిని శివుడు అనే పేరుతో ప్రస్తుతించారు వాల్మీకి మహర్షి. కుమారస్వామి జన్మించడానికి ముందు అంటే శివతేజం భూమిపై పడి దానిని అగ్ని ధరించిన సందర్భంలో దేవతలపై పార్వతీదేవికి కోపం వచ్చింది. తనకు సంతానం కలగకుండా చేసిన దేవతలకు ఇకపై వారి భార్యల యందు సంతానం కలగదంటూ శపించింది. ఈ విషయాలన్నీ బాలకాండ 36వ సర్గలోనివి. అయితే 37వ సర్గలో కుమార సంభవాన్ని మరింత విపులంగా చెబుతారు వాల్మీకి మహర్షి. అగ్నిదేవుడు తనలో ఉన్నటువంటి శివతేజస్సును ధరించమని
పార్వతీదేవి అక్క అయిన గంగాదేవిని ప్రార్థించాడు. ఆమె అందుకు అంగీకరించి ఆ తేజస్సును ధరించింది. కానీ ఆ శక్తిని భరించలేకపోయింది. దానితో ఆ తేజస్సు కారణంగానే పుట్టిన శరవణం మీద విడిచిపెట్టింది. అప్పుడు ఆ శివతేజం ఒక బిడ్డగా జన్మించింది. ఆ పసివాడికి దేవతల అనుజ్ఞపై కృత్తికలు 6 స్తన్యమిచ్చారు. ఆ బాలకుడు ఒకేసారి 6 ముఖాలతో ఆ 6 తల్లుల దగ్గర స్తన్యాన్ని త్రాగాడు. అలా కృత్తికాపుత్రుడై కార్తికేయుడు అన్న పేరుతో ఆ స్వామి ప్రసిద్ధి చెందాడు. స్కన్నం అంటే జారిపడినవాడు అని అర్థం. గర్భము నుండి జారిపడినవాడు కనుక ఆ స్వామికి స్కందుడు అనే పేరు కూడా వచ్చింది. ఆపై ఆ స్వామి తన పరాక్రమంతో రాక్షసులందరినీ జయించాడు. దానితో దేవతలు పరమానందంతో ఆ కార్తికేయుని దేవసేనానిగా అభిషేకించారు. శివతేజం భూమిపై పడిన సందర్భంలో ఆ రేణువుల తేజస్సు నుండి బంగారం, వెండి పుట్టాయి. ఆ తేజస్సులోని తీక్షణత్వం నుండి రాగి, ఇనుము పుట్టాయి. ఇక ఆ రేతస్సులో ఉన్న మలం నుండి తగరము, సీసము పుట్టాయి. ఇలా బ్రహ్మర్షి విశ్వామిత్రుల వారు రామలక్ష్మణులకు శివకుమారుడైన కార్తికేయుని జన్మవృత్తాంతం చెప్పారు. ఆపై రామునితో భక్తస్య యః కార్తికేయే కాకుత్సా భువి మానవః ఆయుష్మాన్ పుత్రపౌత్రైశ్య స్కంద సాలోక్యతాం వ్రజేత్ అంటారు. ఓ రామ, కార్తికేయుని యందు భక్తి కల మానవుడు ఆయుష్మంతుడై పుత్రపౌత్రాభివృద్ధితో సుఖాలను పొంది జన్మాంతంలో స్కందలోకానికి చేరుకుంటాడు. ఇది కుమారస్వామిని పూజిస్తే కలిగే ఫలితం గురించి విశ్వామిత్ర మహర్షుల వారు రామచంద్రుల వారికి చెప్పినటువంటి మాట. అలా ప్రతి ఒక్కరూ కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలన్నది రామాయణం నిర్దేశించినటువంటి విషయం. ఈ కార్తికేయ జన్మ వృత్తాంతం ద్వారా పరమశివుడు పరాత్పరుడని వాల్మీకి మహర్షి స్పష్టంగా చెప్పినట్లయింది. ఇక బాలకాండ 42వ సర్గకు వస్తే, గంగను భూమిపైకి దించడానికి భగీరథుడు బ్రహ్మను గురించి ఘోరమైన తపస్సు చేస్తాడు. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై అతనితో ఇలా అంటాడు: ఇయం హైమవతీ గంగ జ్యేష్ఠా హిమవతఃసుతా తాం వై ధారయితుం శక్తో హరస్తత్ర నియుజ్యతాం గంగాయాః పతనం రాజన్ పృథివీ న సహిష్యతి తాం వై ధారయితుం వీర నాణ్యం పశ్యామి సూర్యునః. హిమవంతుని కుమార్తె అయిన ఈ గంగాదేవిని ధరించడానికి హరుడు మాత్రమే సమర్థుడు. గంగాదేవి నేరుగా క్రిందకు పడితే భూమి భరించలేదు. ఆ గంగను ధరించడానికి శూలి తప్ప వేరొకరు నాకు కనిపించడం లేదు. ఇవి బ్రహ్మ భగీరథునితో చెప్పినటువంటి మాటలు. ఈ శ్లోకాలలో శివుడి గురించి చెప్పడానికి హరుడు, శూలి అనే పదాలను వాడారు వాల్మీకి మహర్షి. ఇక బాలకాండ 43వ సర్గలో భగీరథుని తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు అతని ముందు ప్రత్యక్షమవుతాడు. అథ సంవత్సరే పూర్ణే సర్వలోక నమస్కృతః ఉమాపతిం పశుపతి రాజానమిదమబ్రవీత్. ఏడాది కాలం పాటు భగీరథుడు తపస్సు చేశాక సర్వలోకముల చేత నమస్కరింపబడేవాడు ఉమాదేవి భర్త అయిన ఆ పశుపతి భగీరథునితో ఇలా పలికాడు అన్నది ఈ శ్లోకానికి భావం. ఈ శ్లోకంలో పరమశివుడిని ఉమాపతి, పశుపతి నామాలతో కీర్తిస్తారు వాల్మీకి మహర్షి. వాల్మీకి శివుడి గురించి ఎప్పుడు చెప్పినా ఏదో ఒక విశేషణం వాడకుండా ఉండరు. ఈ శ్లోకంలో సర్వలోక నమస్కృతం అంటూ ఆ స్వామి సర్వలోకముల చేత పూజింపబడేవాడని ప్రస్తుతిస్తారు. అలా పరమేశ్వరుడు భగీరథుని అభీష్టం ప్రకారం గంగను తన శిరస్సును ధరిస్తానని వరమిచ్చాడు. ఆ పై కథను చెబుతూ, తతో హైమవతీ గంగ సర్వలోక నమస్కృత తదా సాతి మహద్రూపం కృత్వా వేగంచ దుస్సహం ఆకాశాదపతద్రామ శివే శివశిరస్యుత అంటారు విశ్వామిత్ర మహర్షి. అంటే, ఓ రామ, లోకపూజ్యురాలైన ఆ గంగాదేవి గొప్ప వేగంతో ఆకాశాత్ అంటే ఆకాశము నుండి, శివే అంటే పవిత్రమైన, శివశిరసి అంటే శివుని శిరస్సుపై అపతత్ ఉత పడెను. ఈ శ్లోకంలో కూడా పరమేశ్వరుడికి శివనామమే చెప్పబడింది. అలా క్రిందికి దూకుతున్న గంగ తనలో తాను విసామ్యహంహి పాతాళం శ్రోతసా గృహ్య శంకరం అనుకుందట. అంటే, నేను నా ప్రవాహ వేగంతో ఈ శంకరుణ్ణి పాతాళానికి తీసుకుపోతాను అనుకుందట. ఆమె అహంకారాన్ని గమనించాడు స్వామి. తస్యాపలేపనం జ్ఞాత్వా క్రుద్ధస్తు భగవాన్ హరః తిరోభావయితుం బుద్ధిం
చక్రే త్రినయనస్తదా. హరభగవానుడు ఆ గంగాదేవి అహంకారాన్ని తెలుసుకుని ఆమె కనబడకుండా చేయాలని నిశ్చయించుకున్నారట. సా తస్మిన్ పతితా పుణ్యే రుద్రస్య మూర్ధని హిమవత్ ప్రతిమే రామ జటామండల గహ్వరే. ఓ రామ, ఆ పవిత్రమైన గంగానది హిమవత్ పర్వతంతో సమానమైనది, గుహలుగా ఉన్న జటామండలం కలది అయిన పరమ పవిత్రమైన పరమశివుని శిరస్సుపై పడింది. పై 3 శ్లోకాలలో శివుడిని శంకరుడు, హరుడు, త్రినయన, రుద్రానామాలతో స్మరించుకున్నారు విశ్వామిత్రుల వారు. అలా శివుని జటాజూటంలో పడిన గంగ అందులోనే చిక్కుకుపోయి బయటకు రాలేకపోయింది. అలా అనేక సంవత్సరాల పాటు అక్కడే ఉండిపోయింది. దానితో భగీరథుడు మరలా పరమేశ్వరుని గురించి తపస్సు చేశాడు. శివుడు అతని తపస్సుకు మెచ్చి బిందు సరోవర ప్రాంతంలో గంగను విడిచిపెట్టాడు. అలా విడిచిపెట్టేటప్పుడు ఆ గంగ 7 పాయలుగా ప్రవహించింది. వాటిలో హలాదిని, పావని, నళిని అనే ప్రవాహాలు తూర్పు వైపుకు, సుచక్షువు, సీత, సింధువు అనే ప్రవాహాలు పశ్చిమ దిక్కుకు ప్రవహించాయి. 7వ ప్రవాహం భగీరథుని వెంట వెళ్ళింది. ఆ గంగా ప్రవాహంలో దేవతలు, ఋషులు, జనులు ఎంతో ఆనందంగా స్నానం చేశారు. అలా ఎందుకు చేశారో చెబుతూ తత్ర దేవర్షి గంధర్వ వసుధాతల వాసిన భవాంగ పతితం తోయం పవిత్రమితి పస్పృశు అంటారు. భవుని శరీరం నుండి పడింది కనుక ఆ జలం పరమ పవిత్రతను పొందిందంటూ దేవతలు, ఋషులు, గంధర్వులు ఆ నీటిని స్పృశించారట. అంతేకాదట, శాపకారణంగా భూలోకంలో పడినటువంటి వారంతా కూడా ఆ గంగలో స్నానం చేసి పాపాలు పోగొట్టుకుని తమ తమ లోకాలకు వెళ్ళిపోయారట. అంతటి శక్తి ఆ గంగాదేవికి శివుని శరీరాన్ని తాకడం వల్లే వచ్చిందన్నది విశ్వామిత్రుల వారు శ్రీరామచంద్రమూర్తితో చెప్పినటువంటి మాట. పై శ్లోకంలో పరమశివుణ్ణి భవానామంతో స్మరించుకున్నారు విశ్వామిత్రుల వారు. ఆ తరువాత బాలకాండ 45వ సర్గలో విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులకు క్షీరసాగరమదన వృత్తాంతాన్ని చెబుతారు. అమృతం కోసం దేవతలు, రాక్షసులు కలిసి క్షీరసాగరాన్ని మధించడానికి సిద్ధపడతారు. వాసుకుని త్రాడుగా మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుని చిలకడం మొదలు పెడతారు. అలా 1000 సంవత్సరాల పాటు చిలికేసరికి ముందుగా అందులో హాలాహల విషం పుట్టింది. అది లోకాలను దహించివేయడం మొదలుపెట్టింది. అథ దేవా మహాదేవం శంకరం శరణార్థిన జగ్ముహు పశుపతిం రుద్రం త్రాహి త్రాహీతి తుష్టువుహు. అప్పుడు దేవతలంతా కలిసి మహాదేవుడు, శంకరుడు, పశుపతి అయినటువంటి రుద్రుడి దగ్గరకు వెళ్ళి రక్షింపుము రక్షింపుము అని శరణు వేడారు. ఈ శ్లోకంలో పరమేశ్వరుణ్ణి మహాదేవుడు, శంకరుడు, పశుపతి, రుద్రుడు అనే 4 పేర్లతో స్మరించుకున్నారు మహర్షి. ఆపై ఏవముక్తస్తతో దేవైర్దేవదేవేశ్వర ప్రభు అంటారు వాల్మీకి. అంటే దేవతలంతా ఆ దేవదేవుడిని ఈ విధంగా శరణు వేడారు అని అర్థం. ఇక్కడ దేవదేవేశ్వర పదం చేత దేవతలందరికీ కూడా ఆయనే అధినాయకుడని చెప్పబడింది. ఇంతలో శంఖచక్ర గదాధరుడైన శ్రీమన్నారాయణమూర్తి అక్కడకు వచ్చాడు. ఆ స్వామి శివుడితో త్వదీయం హి సురశ్రేష్ఠ సురాణామగ్రజోసియత్ అగ్రపూజామిమాం మత్వ గృహాణేదం విషం ప్రభో అంటాడు. అంటే, ఓ ప్రభు, దేవతలందరికంటే కూడా ముందు పుట్టినవాడవు నీవే. అందువల్ల సముద్రమథనంలో ముందుగా పుట్టినటువంటి ఈ విషయాన్ని అగ్రపూజగా భావించి నీవే స్వీకరించాలి అన్నాడు. అప్పుడు పరమేశ్వరుడు దేవతల భయాన్ని పోగొడుతూ ఆ భయంకర విషయాన్ని అమృతమా అన్నట్లుగా త్రాగేశాడు. ఇలా ఈ హాలాహల ఘట్టంలో పరమశివుని మాహాత్మ్యాన్ని ఎంతో గొప్పగా చెబుతారు వాల్మీకి మహర్షి. ఆ తరువాత పరమేశ్వరుని ప్రస్తావన బాలకాండ 55వ సర్గలో వస్తుంది. విశ్వామిత్రుని కథను శతానందుడు రామలక్ష్మణులకు చెప్పే సందర్భం అది. విశ్వామిత్రుడు వశిష్ఠుని ఓడించాలన్న పంతంతో దివ్యాస్త్రబలం సంపాదించడం కోసం శివుడి గురించి తపస్సు చేస్తాడు. ఆ సందర్భాన్ని వర్ణిస్తూ సగత్వా హిమవత్పార్శ్వ్యం కిన్నరోరగ సేవితం మహాదేవ ప్రసాదార్థం తపస్తేపే మహాతపాహ్ అంటారు వాల్మీకి మహర్షి. తపోధనుడైన ఆ విశ్వామిత్రుడు హిమగిరికి చేరుకుని మహాదేవుని గురించి తపస్సు చేశాడు అని ఈ శ్లోకానికి తాత్పర్యం. ఇక్కడ కూడా పరమశివునకు మహాదేవ శబ్దం వాడబడింది. ఆపై కొంతకాలానికి దేవతలకు ప్రభువు వృషభధ్వజుడు అయిన శివుడు
ఆ విశ్వామిత్రునకు వరాలివ్వడానికి ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడ శివుడికి వృషభధ్వజుడు అన్న పేరు వాడబడింది. ఆ తరువాత విశ్వామిత్రుని కోరికపై ధనుర్వేదాన్నంతా పరమేశ్వరుడు సాంగోపాంగంగా విశ్వామిత్రునకు అనుగ్రహించాడు. దేవతలకు, దానవులకు, మహర్షులకు, యక్ష గంధర్వులకు తెలిసినటువంటి ప్రతి అస్త్రం తనకు స్ఫురించాలన్నాడు విశ్వామిత్రుడు. తథాస్తు అన్నాడు పరమశివుడు. ఆ సందర్భంలో కూడా శివుడిని దేవదేవం, దేవేశం అనే పేర్లతో స్తుతిస్తాడు విశ్వామిత్ర మహర్షి. ఈ వృత్తాంతాన్ని బట్టి విశ్వామిత్ర మహర్షుల వారికి శివభగవానుడు అనుగ్రహించినటువంటి దివ్యాస్త్ర బలం దుష్ట శిక్షణార్థం ఆ పైకాలంలో విశ్వామిత్రుడి ద్వారా శ్రీరామచంద్రమూర్తికి అనుగ్రహించబడింది. ఇక బాలకాండ 66, 67 సర్గలలో వచ్చే శివధనుర్భంగం కథ అందరికీ తెలిసిందే. దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసిన సమయంలో శివుడు తన ధనస్సును తనను శరణవేడినటువంటి దేవతలకు ఇచ్చేస్తాడు. వాళ్ళ ధనస్సును జనకుని పూర్వీకుడైన దేవరాజుని దగ్గర ఉంచుతారు. రామలక్ష్మణులు విశ్వామిత్రునితో కలిసి మిథిలకు వచ్చినప్పుడు ఆ ధనస్సును 5,000 మంది బలశాలురు జనకుని సభలోనికి తీసుకువస్తారు. దేవతలు, రాక్షసులు, యక్షులు, గంధర్వులు ఇలా ఎవ్వరూ ఎక్కుపెట్టలేని ఆ ధనస్సును శ్రీరామచంద్రమూర్తి సునాయాసంగా ఎక్కుపెడతాడు. నారిని ఆకర్ణాంతం లాగుతాడు. అంతే, అది పెడపెడమని లోకభీకరమైన శబ్దం చేస్తూ విరిగిపోతుంది. పరమాత్మ ధనస్సును పరమాత్మ మాత్రమే ఎక్కుపెట్టగలడు కదా. ఈ 2 సర్గల్లోనూ శివుడి గురించి చెప్పేటప్పుడు దేవదేవేశుడు, భవుడు, రుద్రుడు అనే పేర్లను ఉపయోగించారు వాల్మీకి మహర్షి. ఆపై 74, 75 సర్గలలో కూడా పరశురామ వృత్తాంతంలో మరల పరమేశ్వరుని ప్రస్తావన వస్తుంది. పరశురాముడు ఎలా ఉన్నాడో చెబుతూ త్రిపురఘ్నం యథాశివం అంటారు వాల్మీకి మహర్షి. ఆ పరశురాముడు త్రిపురాలను ధ్వంసం చేసిన శివుడిలా ఉన్నాడట. ఆపై శివ వైష్ణవ ధనస్సుల గురించి, శివకేశవ పరాక్రమం గురించి, శివభగవానుణ్ణి విష్ణు భగవానుడు నిశ్చేష్టుడిగా చేయడం గురించి చెప్పే సందర్భాలలో శివుడి శబ్దానికి పర్యాయ పదాలుగా త్రయంబకుడు, మహాదేవుడు, త్రిలోచనుడు, రుద్రుడు అనే పేర్లను ఉపయోగిస్తారు వాల్మీకి మహర్షి. ఇవి బాలకాండలో శివ సంబంధమైన ప్రస్తావనలు. కామదహనం, గంగావతరణం, కుమార సంభవం, హాలాహల భక్షణం మొదలైనటువంటి శివ సంబంధమైన కథలు బాలకాండలోనే ఉండడం వల్ల పరమేశ్వరుని ప్రస్తావనంతా అధికంగా ఈ బాలకాండలోనే వస్తుంది. మిగిలిన కాండలలో అక్కడక్కడ ఆ స్వామికి సంబంధించిన ప్రస్తావనలు, ఉపమానాలు వస్తుంటాయి. అయోధ్యకాండ 25వ సర్గలో కౌసల్యాదేవి వనవాసానికి బయలుదేరిన కుమారుణ్ణి ఆశీర్వదిస్తూ మయార్చిత దేవగణా శివాదయో మహర్షయో భూతమహాసురోరగా అభిప్రయాతస్య వనం చిరాయతే హితాని కాంక్షంతు దిశస్య రాఘవ అంటుంది. ఓ రామ, నేను పూజించే శివుడు మొదలైన దేవతలు, మహర్షులు, భూతములు, మహాసుర ఉరగులు నిన్ను అరణ్యంలో సదా రక్షిస్తూ ఉంటారు అంటుంది. అంటే కౌసల్యాదేవి నిత్యం శివపూజ చేస్తూ ఉంటుందన్న విషయం మనకి ఈ శ్లోకం ద్వారా తెలుస్తోంది. అయోధ్యకాండ 56వ సర్గలో సీతారామలక్ష్మణులు చిత్రకూటం చేరుకున్నాక అక్కడ పర్ణశాల నిర్మించుకుంటారు. ఆ పర్ణశాలలో ప్రవేశించడానికి ముందు శ్రీరామచంద్రమూర్తి వాస్తు పూజ చేస్తాడు. ఆ సందర్భంలో వైశ్వదేవ బలిం కృత్వా రౌద్రం వైష్ణమేవచ వాస్తు సంశమనీయాని మంగళాని ప్రవర్తయన్ అంటారు వాల్మీకి మహర్షి. వాస్తుశాంతి నిమిత్తమై శ్రీరామచంద్రమూర్తి వైశ్వదేవ బలి సమర్పించడంతో పాటు రుద్రపరమైన, విష్ణుపరమైన శాంతులు కూడా చేశారట. అంటే రుద్రారాధన, విష్ణు ఆరాధన కూడా శ్రీరాముడు చేశాడని ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది. అలానే అరణ్యకాండ 16వ సర్గ చివరిలో సీతతోనూ లక్ష్మణునితోనూ కలిసి గోదావరిలో స్నానం చేసిన రాముడు ఎలా ఉన్నాడో వర్ణిస్తూ కృతాభిషేక స రరాజరామ సీతాద్వితీయ సహ లక్ష్మణేన కృతాభిషేకో గిరిరాజపుత్రియ రుద్ర సనంది భగవానివేశ అంటారు వాల్మీకి. సీతాదేవితో కలిసి స్నానం చేసిన ఆ రాముడు లక్ష్మణ సమేతంగా ఎలా కనబడుతున్నాడు అంటేనట, పార్వతీదేవితో కలిసి స్నానం చేసిన సకలలోక ప్రభువైన రుద్రభగవానుడు నందీశ్వర సమేతంగా ఉన్నట్లుగా కనబడుతున్నారట. అలా ఆదర్శ దంపతులైన సీతారాములను ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులతో పోల్చారు
వాల్మీకి మహర్షి. అందుకే ఈ శ్లోకాన్ని పరమ పవిత్రమైనదిగా చెబుతారు. అదేవిధంగా అరణ్యకాండ 24వ సర్గలో ఖరదోషణాదులతో యుద్ధ సమయంలో రాముని స్వరూపం ఎలా ఉందో వర్ణిస్తూ రూపమప్రతిమం తస్య రామస్యాక్లిష్టకర్మణః బభూవ రూపం క్రుద్ధస్య రుద్రస్యేవ మహాత్మనః అంటారు వాల్మీకి. సాటిలేని వాడైన ఆ శ్రీరాముని రూపం క్రోధంతో ఉన్నటువంటి మహాత్ముడైన రుద్రుని రూపంలా ఉందట. ఇక కిష్కింధకాండ 16వ సర్గలో వాలిని సంహరించడానికి శ్రీరామచంద్రమూర్తి ప్రయోగించిన బాణం ఎలా ఉందో చెబుతూ నరోత్తమ కాలయుగాంతకోపమం శిరోత్తమం కాంచనరూప్యభాసితం ససర్జదీప్తం తమమిత్రమర్దనం సధూమమగ్నిం ముఖతో యథాహరః. ప్రళయకాలంలో రుద్రభగవానుడు తన నేత్రం నుండి అగ్నిని విడిచినట్లుగా వాలిని సంహరించడానికి శ్రీరామచంద్రుడు బాణాన్ని విడిచిపెట్టారట. ఇలా తిరుగులేని రామబాణానికి శివుడి మూడో కన్ను నుండి పుట్టిన అగ్నికి పోలిక చెప్పారు వాల్మీకి మహర్షి. అదేవిధంగా కిష్కింధకాండ 43వ సర్గలో సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు అన్ని దిక్కులకు వానరుల్ని పంపిస్తాడు. ఆ సమయంలో ఉత్తర దిక్కుకు శతబలుడు మొదలైన వీరుల్ని పంపిస్తాడు. వారితో ఆ దిక్కులో ఏ ఏ ప్రదేశాలుంటాయో వివరిస్తూ ఉత్తర సముద్ర మధ్యంలో ఉన్న సోమగిరి అనే దివ్యమైన పర్వతం గురించి చెబుతాడు. అక్కడ భగవాంస్తత్ర విశ్వాత్మ శంభురేకాదశాత్మక అంటాడు. విశ్వానికి ఆత్మ అయిన శంభు భగవానుడు ఆ ప్రదేశంలో ఏకాదశమూర్తులతో ఉంటాడు అంటాడు. ఇక సుందరకాండకు వస్తే హనుమంతుడు లంకంతా వెతికి చూచి సీతాదేవి ఇక కనిపించదేమో అన్న సందేహంతో ప్రాణత్యాగం చేసేద్దామనుకుంటాడు. కానీ మరొక ప్రయత్నం చేద్దామన్న తలంపు కలిగి అశోకవనంలో వెతకడానికి సిద్ధపడతాడు. ఆ వనంలో ప్రవేశించడానికి ముందు నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః అంటూ కార్య సాఫల్యత కోసం ప్రార్థన చేస్తాడు. లక్ష్మణునితో కూడిన రామునికి నమస్కారము, జనకుని కుమార్తె అయిన సీతాదేవికి నమస్కారము, రుద్రునకు ఇంద్రునకు యముడికి వాయువుకు నమస్కారము, చంద్రునకు సూర్యునికి మరుద్గణాలకు నమస్కారము. ఇది ఆంజనేయస్వామి కార్య సాఫల్యత కోసం చేసినటువంటి ప్రార్థన. తనను దూతగా పంపిన రాముడికి తాను వెతకబోయే సీతకు ముందు నమస్కరించుకున్నాక హనుమంతుల వారు పలికిన పేరు రుద్రభగవానుడిదే. ఈ శ్లోకం చదివి వెళ్ళాక ఆయనకు సీతాదేవి దర్శనం లభించింది. అందుకే ఈ శ్లోకాన్ని విజయమంత్రం అంటారు. ఈ విజయమంత్రం సుందరకాండ 13వ సర్గలో 59వ శ్లోకం. హనుమంతుని చూడగానే రావణాసురుడు కిమేష భగవాన్ నంది భవే సాక్షాదిహాగతః ఏన శప్తోస్మి కైలాసే మయా సంచాలితే పుర అనుకుంటాడు. అంటే నేను పూర్వం కైలాస పర్వతాన్ని కదల్చబోయినప్పుడు నన్ను శపించినటువంటి నందీశ్వర భగవానుడే ఇలా ఈ వానరుని రూపంలో వచ్చాడా అని సందేహిస్తాడు. అలా రావణుడు కైలాసగిరిని కదల్చబోయాడన్న విషయం, అక్కడ నందీశ్వరుడు రావణాసురుణ్ణి శపించాడన్న విషయం మనకు ఈ శ్లోకం ద్వారా తెలుస్తుంది. ఈ శ్లోకం సుందరకాండ 50వ సర్గలోనిది. ఇక యుద్ధకాండ విషయానికి వస్తే 75వ సర్గలో యుద్ధరంగంలో ధనుష్ఠంకారం చేస్తున్న శ్రీరామచంద్రుడు ఎలా ఉన్నాడో చెబుతూ అశోభత తదారామో ధనుర్విస్ఫారయన్ మహత్ భగవానివ సంక్రుద్ధో భవో వేదమయం ధనుః అంటారు వాల్మీకి. ధనుష్ఠంకారం చేస్తున్న శ్రీరాముడు ఎలా ఉన్నాడు అంటే వేదమయం అయిన తన ధనస్సును చర్చుచున్నటువంటి ఉగ్రుడైన భగవాన్ శివుడిలా ఉన్నారట. ఇక్కడ శివుడిని భవానామంతో పేర్కొన్నారు వాల్మీకి మహర్షి. ఇక యుద్ధకాండ 93వ సర్గలో శ్రీరామచంద్రమూర్తి రణరంగంలో వీరవిహారం చేస్తాడు. ఒక జాము కాలంలో అంటే కేవలం 3 గంటల వ్యవధిలో రాక్షస సైన్యానికి సంబంధించిన 10,000 రథాలను, 18,000 ఏనుగులను, రౌతులతో సహా 14,000 గుర్రాలను, 2,00,000 మంది సైనికులను తన బాణాలకు బలి ఇస్తాడు. ఆ విధ్వంసంతో బెదిరిపోయిన మిగిలిన రాక్షసులంతా లంకలోకి పరుగులు తీస్తారు. ఆ సమయంలో రాముడు అక్కడే ఉన్నటువంటి సుగ్రీవుడు, విభీషణుడు, జాంబవంతుడు, హనుమంతుడు, మైందద్వివిధులు మొదలైన వారితో ఇలా అంటాడు. ఏతదస్త్రబలం దివ్యం మమవా త్రయంబకస్యవా. ఈ విధంగా దివ్యాస్త్రాలను ప్రయోగించే శక్తి నాకు త్రయంబకుడైన శివుడికి మాత్రమే ఉంది అంటూ పరోక్షంగా
శివుడు నేను ఒక్కటే అన్న విషయాన్ని చెబుతాడు. అలానే యుద్ధకాండ 94వ సర్గలో యుద్ధంలో తమ వారిని పోగొట్టుకున్న రాక్షస స్త్రీలు విలపిస్తూ ఇలా అనుకుంటారు. దైవతైస్తు సమాగమ్య సర్వైశ్చేంద్ర పురోగమై వృషధ్వజ త్రిపుర మహాదేవ ప్రసాదిత ప్రసన్నస్తు మహాదేవో దేవానేతద్వచో బ్రవీత్ ఉత్పత్స్యతి హితార్థం వో నారీరక్ష క్షయావహ. ఇంద్రాది దేవతలంతా కలిసి వృషధ్వజుడు త్రిపురాంతకుడు అయిన మహాదేవుని ప్రార్థించి ఆయన అనుగ్రహాన్ని పొందారు. ఆ మహాదేవుడు ప్రసన్నుడై మీకు శుభాన్ని రాక్షసులకు క్షయాన్ని కలిగించే ఒక స్త్రీ పుడుతుంది అని దేవతలకు వరమిచ్చాడు. ఇవి ఆ రాక్షస స్త్రీలు చెప్పుకున్న మాటలలో కొన్ని. మనకు వినాశనం కలిగించబోయే ఆ స్త్రీ ఈ సీతాదేవే అని, ఈమె కారణంగా మనమంతా నశించిపోవడం తథ్యమని వారంతా విలపిస్తారు. ఈ 2 శ్లోకాలలో కూడా పరమేశ్వరుడిని మహాదేవుడు నామంతోనే పేర్కొన్నారు వాల్మీకి మహర్షి. ఇక సీతాదేవి అగ్నిప్రవేశం చేసే సమయంలో శివుడు, బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన వారంతా ఆ ప్రదేశానికి వస్తారు. ఆ సమయంలో శివుడి గురించి చెబుతూ షడర్దనైన శ్రీమాన్ మహాదేవో వృషధ్వజ అంటారు వాల్మీకి. అక్కడికి వచ్చిన దేవతలలో కేవలం శివుడిని మాత్రమే మహాదేవనామంతో సంబోధించారు మహర్షుల వారు. త్రినేత్రుడు, శ్రీమంతుడు, వృషభాన్ని ధ్వజంగా కలిగినవాడు అయిన మహాదేవుడు అక్కడికి వచ్చాడు అన్నది ఆ శ్లోకపాదానికి అర్థం. అలా మహాదేవుడు అంటే పరమశివుడే అని సుస్పష్టంగా మరొకసారి చెప్పారు వాల్మీకి మహర్షి. ఇది యుద్ధకాండ 117వ సర్గలో 3వ శ్లోకంలోని పాదం. ఇక యుద్ధకాండ 119వ సర్గ ప్రారంభంలో ఏతశ్రుత్వా శుభం వాక్యం రాఘవేణానుభాషితం తతః శుభతరం వాక్యం వ్యాజహార మహేశ్వర అనే శ్లోకంలో శివుడిని మహేశ్వరనామంతో పేర్కొంటారు వాల్మీకి. రాముడు పలికిన శుభకరమైన మాటలకు సంతోషించి మహేశ్వరుడు మిక్కిలి శుభకరమైన వాక్యమును పలికెను అని ఈ శ్లోకానికి అర్థం. ఆపై అక్కడకు స్వర్గం నుండి దివ్య విమానంలో వచ్చినటువంటి దశరథ మహారాజును శ్రీరామునకు చూపించి లక్ష్మణ సమేతంగా ఆయనకు నమస్కరించమంటాడు శివుడు. మహాదేవ వచః శ్రుత్వా రాఘవ సహ లక్ష్మణః విమాన శిఖరస్తస్య ప్రణామమకరోత్పితుః. మహాదేవుడి మాటలను విన్న రాముడు లక్ష్మణునితో కలిసి విమానంలో ఉన్నటువంటి తండ్రికి నమస్కరించాడు. ఇక యుద్ధకాండ 123వ సర్గలో రావణ సంహారం పూర్తయ్యాక శ్రీరాముడు సీతా సమేతంగా సకల వానర విభీషణ సైన్యంతో కలిసి పుష్పక విమానంలో అయోధ్యకు బయలుదేరతాడు. అలా ఆ పుష్పకం ఆకాశ మార్గంలో వెళుతుండగా క్రిందనున్న ప్రదేశాలను సీతాదేవికి చూపిస్తూ యుద్ధ విశేషాలన్నీ చెబుతాడు రాముడు. ఇదిగో ఇదే యుద్ధభూమి, ఇదిగో ఇక్కడే కుంభకర్ణుడు సంహరించబడ్డాడు, ఈ ప్రదేశాన్ని చూడు, ఇక్కడే మన లక్ష్మణుడు ఇంద్రజిత్తును సంహరించాడు అని వివరిస్తుంటాడు. ఆ సందర్భంలో పుష్పకం ఒక చోటుకు రాగానే అత్ర పూర్వం మహాదేవ ప్రసాదమకరోత్ప్రభు అంటాడు రాముడు. అంటే ఇక్కడే ఇదివరలో ప్రభువైన మహాదేవుడు నన్ను అనుగ్రహించాడు అంటాడు. ఇంతవరకు మనం చెప్పుకున్న అనేక శ్లోకాలలో ఎన్నో మార్లు మహాదేవ శబ్దం శివపరంగానే వాడబడింది. ఈ సర్గకు కేవలం 6 సర్గల వెనుక అంటే 117వ సర్గలో ఇందాక మనం చెప్పుకున్నట్లుగా షడర్దనైన శ్రీమాన్ మహాదేవో వృషధ్వజ అని ఉంది. త్రినేత్రుడు, వృషభధ్వజుడు అయిన మహాదేవుడు అని శివుడి గురించి చెప్పారు వాల్మీకి మహర్షి. అంటే స్పష్టంగా మహాదేవనామం శివుడికే అన్వయం అన్నది సులభంగానే తెలుస్తోంది. అలానే 119వ సర్గలో కూడా శివుడిని మహాదేవనామంతోనే పేర్కొన్నారు వాల్మీకి. అందువల్ల రాముడు సముద్ర తీరంలో ఆరాధించినది పరమశివుడినే అన్నది సుస్పష్టంగా తెలుస్తోంది. రాముడంటే సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు, ఆయనే జగన్నాథుడు. ఆయనకు పరమశివునకు అభేదం. ఒకే పరమాత్మ విష్ణువుగా, శివుడిగా, అమ్మవారిగా ఇలా మనం ఏ రూపంలో కోరుకుంటే ఆ రూపంలో మనల్ని అనుగ్రహిస్తుంటాడు. రామాయణంలో ఎన్నో సందర్భాలలో రాముడికి శివుడితో పోలిక చెప్పబడింది. ఆ ఉపమానాలలో కొన్నింటిని మనం ఈ వీడియోలో చెప్పుకున్నాం. అంతేకాదు స్వయంగా రాముడే ఇంతటి భీకర యుద్ధం చేయడం నాకు శివుడికి తప్ప వేరొకరికి సాధ్యం కాదంటూ తామిద్దరం ఒకటే అన్న విషయాన్ని పరోక్షంగా చెప్పకనే చెప్పాడు. ఇక
శివ భవ హర శంభు త్రయంబక మహాదేవ వృషధ్వజ త్రినేత్ర మహేశ్వర రుద్ర ఉమాపతి నీలకంఠ శితికంఠ శంకర స్థాణు మొదలైన ఎన్నో పేర్లతో రామాయణం ప్రతీకాండలోనూ పరమశివుడు ప్రస్తుతించబడ్డాడు. అజాయమానో బహుదా విజాయితే అంటుంది పురుష సూక్తం. పుట్టుకే లేనివాడు అనేక జన్మలు ఎత్తాడట. మనం జన్మ ఎత్తడానికి కారణం కర్మబంధం, కానీ భగవంతుడి జన్మ ఎత్తడానికి కారణం కేవలం ఆయనకు మనపై ఉన్నటువంటి దయ. అందుకే ఒకే పరమాత్మ విష్ణువుగా, శివుడిగా, అమ్మవారిగా ఇలా ఎన్నో విధాలుగా ప్రకాశిస్తూనే రాముడిగా, కృష్ణుడిగా కూడా ఈ భూమిపై అవతరించి మానవజాతిని ఉద్ధరింపజేశాడు. ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులకు, ఆదర్శ దంపతులైన సీతారాములకు నమస్కరించుకుంటూ మనందరికీ శుభం కలగాలని ప్రార్థిస్తున్నాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. శ్రీ సీతారామ పరబ్రహ్మణే నమః. ఇక ఈనాటి భాగాన్ని ముగించే ముందు నాదొక విన్నపం. భాషా సాహిత్యాలకు అంకితమైన అజిగవా ఛానల్ మనందరిది. మన అజిగవ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగిపోవడానికి మీ వంటి సాహిత్యాభిమానుల వదాన్యత కూడా ఎంతో అవసరం. అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు 9949121544 నెంబరుకు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి. ఇక ఈనాటికి స్వస్తి. మీ రాజన్ పీటీఎస్కే. అజగవ అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు. మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. సాహితీ మధురిమలను ఆస్వాదించండి, ఆనందించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. మన భాష, మన సాహిత్యం, మన సంస్కృతి, మన అజిగవ.